విశాఖ మొత్తం రామ స్మరణతో నిండింది. సాగర తీరంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం విశాఖ నగరానికే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. భక్తులు వేలాది మంది అయోధ్య రాముని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. భక్తులు చేస్తున్న రామనామ జపం సాగర తీరాన్ని హోరెత్తిస్తోంది. ఆలయంలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ సాగర్ తీరం భక్త జనసంద్రంతో మరి సందడిగా మారింది. ముఖ్యంగా గరుడ అయోధ్య రామ మందిరం విశాఖపట్నానికి ఒక ఐకాన్ గా మారిపోయిందని చెప్పాలి. కేవలం ఇది తాత్కాలికమైన 2 నెలల పాటు ఉండే ప్రజల సందర్శన కోసం పెట్టిన ఒక ఎక్స్పో అయినప్పటికీ కూడా దీన్ని నిజంగానే అయోధ్య మందిరంగా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఫీల్ అవుతున్నారు. విశాఖ సాగర్ తీరం మనం చూడొచ్చు భక్త జనసంద్రంగా మారింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చేస్తున్న రామనామ జపం విశాఖ సాగర తీరాన్ని హోరెత్తిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇదేంటంటే పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఈ మండపాన్ని అంతటినీ కూడా నిర్మించడం జరిగింది. దాదాపుగా 2 నెలల పాటు ప్రజల సందర్శనార్థం ఈ అయోధ్య రామ మందిరం నమూనా ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ నమూనాను చూసేందుకు వేలాదిగా ఇక్కడికి విశాఖ ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా అయోధ్యలో ఎలా అయితే ఈ రామ మందిరం నమూనా ఉంటుందో అదే మోడల్లో ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఈ నిర్మాణాన్ని చేశారు. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఈ మందిరాన్ని నిర్మించారు. వెదురు, గడ్డి, అలాగే చెక్క, క్లాత్ తో ఈ నిర్మాణం అంతా కూడా జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎటువంటి పర్యావరణానికి హాని కలిగించని ఈ మందిరాన్ని భక్తులంతా కూడా చూసి తరిస్తున్నారు. అసలు చూస్తే గనక విశాఖపట్నం బీచ్ ఎక్కడ కూడా కనిపించినంతగా ఇక్కడ భక్త జనం అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ భక్తులందరూ కూడా అయోధ్య గరుడ మందిరాన్ని అయితే మాత్రం సందర్శించుకుంటూ ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే ఇక్కడ జన సందోహాన్ని చూస్తుంటే నిజంగానే అయోధ్యపురిలో ఉన్నామా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చూడొచ్చు మనం అసలు భక్తులు చేస్తున్న రామ జపం అసలు విశాఖ సాగర తీరాన్ని హోరెత్తించేస్తుంది. ఏంటి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు? జై శ్రీరామ్. ఇది నేను రాజమండ్రి నుండి వచ్చానండి. ఈ అయోధ్య రాముడు వైజాగ్ వచ్చారేమో అనిపించేటట్టు ఉన్నారు జనాలు. అసలు రాముడు ఇంతగా ఉంటారా జనాలు, రాముడు భక్తులు అనిపించేటట్టు నిజంగా ఎప్పుడో చేసుకున్న వైజాగ్ పుణ్యం అండి ఇది. ఈ వైజాగ్ చేసుకున్న పుణ్యం కాబట్టే ఈ జనాలంతా ఇక్కడ వచ్చి ఆ రాముడిని చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అయితే దీనికి వాస్తు తర్వాత రావడము వెళ్ళడము అన్నీ కూడా పెద్ద తిరుపతిలో ఉండే ఆగమ శాస్త్ర ప్రకారమే చేశాం. దానికోసమని ఈ జనాలు ఎక్కువ మంది వస్తారు. ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు. మళ్ళీ మళ్ళీ వస్తారు, చూస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా జరుగుద్దండి. వచ్చి చూడండి. ఈ జనాలను చూసి నేను అసలు సాగరమే మనుషులుగా వచ్చిందేమో అనిపించే స్థాయిలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. నేను చేసిన కృషికి చాలా ఆనందంగా ఉంది నాకు. అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చింతలగ్రహారం అండి. ఎలా ఉంది అయోధ్య మందిరాన్ని చూసారు? చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అయోధ్యకి వెళ్ళిన సంతృప్తిలో ఎక్కడే కలుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. అక్కడికి వెళ్ళలేదు ఇంకా. ఇక్కడ డెమో చూసినట్టు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మన దగ్గరలో ఉన్న కూడా చూడలేకపోతే మన అదృష్టవంతులు కాదు. చాలా బీచ్ వ్యూలోని ఇలాంటి సందడి వేళ సాయంత్రం సంధ్య వేళలో అయోధ్య రామాలయాన్ని దర్శనం చేసుకున్న భాగ్యం నిజంగా వీళ్ళు ఇచ్చిన మనకు సంకల్పంతో మన అదృష్టాన్ని ఇంతలా పరీక్షించుకుందని చాలా హ్యాపీగా ఉన్నాను. మాటలు కూడా రావట్లేదు. చాలా ఎంతలాగా సెట్ చేయడం, ఈ క్రియేటివిటీ కూడా వాళ్ళకి కమిటీ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా అందరి తరపు నుంచి చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాను. ఆ విషయంలో అయితే మాత్రం చాలా హ్యాపీ. ఇక్కడ భక్తులు చూస్తే కనుక చెప్తుంటే మనకి నిజంగానే తన్మయత్వం పొందుతున్నారని చెప్పాలి. అయోధ్య రాముడి దర్శనాన్ని చేసుకుని మేము తిరిగి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? యలమంచిలి. అయోధ్య రాముడిని దర్శించుకున్నారు కదా, ఈ మందిరాన్ని ఇది చూస్తే ఎలా అనిపిస్తుంది? వైజాగ్ బీచ్ లో రియలిస్టిక్ గా ఉందండి. అక్కడ సేమ్ అక్కడ ఉన్నట్టు ఉంది. అమ్మా నిజంగానే నామ జపం ఇక్కడ వినిపిస్తుంది. అయోధ్యలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. నిజంగానే ఆ సాక్షాత్తు భగవాన్ శ్రీరామ్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మాలాటోళ్ళు అంత దూరం వెళ్ళకపోయినా మా కోసం ఇక్కడ పెట్టినందుకు శ్రీరాముడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పెట్టిన వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎవరు చూసినా కూడా ఒకటే మాట చెప్తున్నారు. అయోధ్యపురానికి మేము వెళ్ళలేకపోయినా ఆ రాముడు మా కోసం తరలి వచ్చాడు ఇక్కడికి విశాఖపట్నానికి. మేము ఈ విశాఖ సాగర తీరంలో ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అదే మాట చెప్తున్నారు. అయోధ్యలో రాముడిని ఎలా అయితే దర్శించుకుంటున్నామో ఇక్కడికి వచ్చి ఆ శ్రీరామ జపం చేస్తూ కూడా అలాగే దర్శించుకుంటున్నామని చెప్పేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడ ఈరోజు ఈ మందిరాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. విజయనగరం నుంచి వచ్చామండి రామ మందిరం చూడడానికి. అంటే అయోధ్యలో ఎలా అయితే రామ మందిరం ఉంటుందో అదే నమూనాతో ఇక్కడ వైజాగ్ లో చేశారు. అయోధ్య వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ మందిరాన్ని దర్శించుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుందండి. అయోధ్య వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. లీవ్స్ అవన్నీ సెట్ అవ్వడం వల్ల మనకి వైజాగ్లో దగ్గరలో కట్టడం వల్ల
ఇమీడియట్గా వచ్చాము వీకెండ్లో. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ క్రౌడ్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఇది మొత్తానికి ఇక్కడ చూసుకుంటే గనక అయోధ్య మందిరాన్ని కనులారా వీక్షించిన అనుభూతి ఇక్కడ మాకు వస్తే గనక కలుగుతుంది అని అంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్త జన సాగరమే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఆ రాముడిని దర్శించుకొని తరిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. నిజంగానే అయోధ్యపురి విశాఖకు వచ్చేస్తుందా అన్నంత భావన, ఆధ్యాత్మికత, చింతన అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఇంతమంది భక్త జనం ఇక్కడికి వచ్చి ఈ రామ మందిరాన్ని దర్శించుకొని నిజంగానే జై శ్రీరామ్ అని చేస్తున్న ఆ నినాదాలు నిజంగానే భక్త సాగరాన్ని తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా కూడా గరుడ అయోధ్య రామ మందిరం విశాఖనై ఒక స్పెషల్ ఐకాన్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇక్కడికి వచ్చే భక్తులంతా చేస్తున్న రామనామ స్మరణ విశాఖని మరింత ఆధ్యాత్మిక నగరంగా మార్చేసింది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.